అయిపోయినాం అనేది ఏం చెప్పాలి అన్న చెప్పాలి. రాయికి ఏమంటారు ఇది మాట్లాడాలి ప్రజాపాలన గురించి యాత్రలో భాగంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పేదల కోసం ఈ దేశంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల విషయంలో ఇప్పుడు కూడా చాలా మంది పేద ప్రజలకు అవగాహన లేకపోవడం వలన, దాన్ని సరియైన రీతిలో సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయకపోవడం వలన ఏ ఆశయం కోసం ఏ లక్ష్యం కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడమో ఆ లక్ష్యం చేరుకోవాలంటే ఇంకా ప్రజల లోపల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో, ప్రజలకు చేరుకోవాలనే ఉద్దేశంతో, ప్రజలు ఈ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు దేశవ్యాప్తంగా ఈ వికసిత్ జన సంకల్ప యాత్ర పేరుతోని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మంచి స్పందన వస్తున్నది, ప్రజలు పాల్గొంటున్నారు. అన్ని డిపార్ట్మెంట్ సంబంధించి అధికారులు కూడా వచ్చి ప్రజలకు అన్ని సంక్షేమ పథకాల నుంచి వాళ్ళకు వివరించే ప్రయత్నం చేయడం, దాని ద్వారా ఏ విధంగా న్యాయం జరుగుతుంది, ఏ విధంగా దీన్ని వినియోగించుకోవాలని చెప్పి ఆలోచనతో ప్రజలకు ఒక అవగాహన కల్పించే కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నది. ప్రజల లోపల మంచి స్పందన, మంచి చర్చ జరుగుతా ఉన్నది. అధికారులు పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమంలో పాల్గొంటలేరు అంటే ప్రజలకు వెళ్తలేదని ఆరోపణ. 100% సరే, ఎక్కడో ఒక 2 ప్లేస్లలో ఉండకపోవచ్చు. ఈ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలు కూడా కొంతమంది అధికారులు కొన్ని సందర్భాలు రాకపోవచ్చు. కానీ ఓవరాల్ గా పూర్తిగా మంచి స్పందన వస్తున్నది. ప్రజల నుంచి స్పందన వస్తున్నది. ప్రోగ్రామ్ లేట్ అప్పుడు ఏది అంటే 1 year బ్యాక్ చేస్తే ఇంకా పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఒక్కొక్కసారి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం మనం. అంటే ఇన్ని రోజులు ప్రభుత్వం ఏ విధంగా ప్రచారం చేయాలని ప్రచారం చేసింది. మళ్ళీ తిరిగి ఇంకో ప్రచారంలో భాగంగా ఈ వికసిత యాత్ర మనం ఈ రోజు స్టార్ట్ చేసినాం. నెక్స్ట్ మళ్ళీ ప్రభుత్వం ఏర్పడ కూడా ఇంకో రకంగా ప్రజలకు చేరువే ప్రయత్నం చేస్తాం. రకరకాలుగా ప్రచార కార్యక్రమాలు చేస్తాం. మనం గతంలో పార్టీ పరంగా కూడా ఇంటింటికి మోడీ సంక్షేమ పథకాలు కూడా కార్యక్రమాలు చేస్తాం. మనం ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారానే ప్రజలకు వెళ్తుంది. ప్రజాపాలనకు సంబంధించి నేను రాష్ట్ర ప్రజలకు ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది. ఇది వాస్తవం. ఇది ఎన్నికల ప్రచార సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందనే విషయాన్ని నేను చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము 6 గ్యారెంటీలు అమలు చేయాలని చెప్పండి. అది ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చింది. 6 గ్యారెంటీలు పక్కా ప్రతి పేద వ్యక్తికి అమలు చేస్తామని చెప్పి, పేదలకు న్యాయం చేస్తామని చెప్పి అన్నారు. ప్రజాపాలన పేరు మీద దరఖాస్తులు తీసుకున్నారు. వీటిని 100 రోజులు అమలు చేస్తామని చెప్పి అన్నారు. సంతోషం. దానికి మేము కూడా సాధించినాం. దాన్ని ఎవరు వ్యతిరేకించారు. ఇలా 100 రోజులలో అమలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో కూడా చిత్తశుద్ధి లేదన్న విషయాన్ని ఇలా గమనించాల్సి వస్తున్నది. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వము దీనికి క్లారిటీ చేయడానికి, వాళ్ళు సరి చేసుకోవడానికి మేము సూచన ఇస్తున్నాం. మేము దీన్ని మళ్ళా విమర్శగా తీసుకొని మళ్ళీ ప్రతి విమర్శలు చేస్తే గతంలో ఆ ప్రభుత్వం చేస్తే ఏమేదో ఒకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. వాళ్ళ అహంకారము, వాళ్ళ భాష, వాళ్ళ వక్ర భాష్యాలు అన్ని కూడా దెబ్బతీసినవారు. మీరు ఆ పని కొనసాగించకండి. అలా 100 రోజుల్లో స్కీమ్ 6 గ్యారెంటీ అమలు చేస్తామన్నారు. దరఖాస్తులు తీసుకున్నారు. తీసుకున్నాక ఏమంటున్నారు, నెల రోజుల్లో మేము కంప్యూటర్లో దాన్ని పొందుపరుస్తామని చెప్పన్నారు. యాడ్ చేస్తామన్నారు, నమోదు చేస్తామన్నారు. దాని తర్వాత క్షేత్రస్థాయిలో మేము లబ్ధిదారులకు గుర్తిస్తామన్నారు. ఈ దరఖాస్తుల పరంగా ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు మార్చిలో ఏప్రిల్లో ఎన్నికలు ఉండే అవకాశం ఉన్నది, అందరికీ తెలుస్తుంది. మళ్ళీ ఎన్నికల కోడ్ వస్తుంది. మరి ఎప్పుడు అమలు చేస్తారు? 100 రోజులు ఎట్లా అమలు చేయగలుగుతారు మీరు? ఆ విషయం స్పష్టం చేయాలి కదా. కాబట్టి ఇవాళ గత ప్రభుత్వం చేసిన అప్పులకే వడ్డీ చెల్లించలేని స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉంది.
జీతాలు కూడా చెల్లించని స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉంది. ఇప్పుడు ఆ వడ్డీలు ఎట్లా చెల్లిస్తారు, ఫస్ట్ ఆర్ జీతాలు ఎట్లా ఇస్తారు, చేసిన అప్పులు ఎట్లా తీరుస్తారు, సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేస్తారు, గతంలో ఉన్నాయి కానీ తర్వాత కానీ, దాంతో పాటు ఈ 6 గ్యారెంటీలను ఏ విధంగా మీరు అమలు చేస్తారు, ఫస్ట్ దాని మీద క్లారిటీ ఇవ్వాలి. మా ప్లాన్ ఇది, మా ప్రణాళిక ఇది, అప్పుల రాష్ట్రం అని చెప్పి తెలిసినప్పుడు కూడా ఈ విధంగా అప్పులు తీరుస్తాం, ఈ విధంగా 6 గ్యారెంటీలను అమలు చేస్తాము, ఇంకా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తాము, గతంలో ఉన్న మంచి సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తాము అని మా ప్రణాళిక ఇది అని చెప్పి ప్రజలకు స్పష్టం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ప్రజలు ఇప్పటికే టెన్షన్ తో ఉన్నారు. ఒక్కొక్కరి పేరు మీద 1,20,000, 1,50,000 అప్పులున్నాయి. ఈ అప్పులు ఎట్లా తీరుస్తారని చెప్పి అన్ని వర్గాల రైతులు గాని, మహిళలు గాని, ఉద్యోగస్తులు గాని, యువత గాని, పేద ప్రజలందరూ కూడా ఇబ్బంది, టెన్షన్ వాతావరణంలో వాళ్ళ జీవితాన్ని కొనసాగించే పరిస్థితి ఉన్నది కూడా ఇప్పుడు కూడా. కాబట్టి దాన్ని వాళ్ళ టెన్షన్ ఏ విధంగా మీరు తొలగిస్తారు, దాని విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. అందుకే నేను తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తా ఉన్నా. అప్పుల ఊబిలోని రాష్ట్రాన్ని ఇలా కాపాడబడాలంటే, ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ స్కీములు అమలు జరగాలంటే, గతంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు కావాలంటే, ఇవాళ అప్పులు తీరాలంటే కేంద్రంలో తిరిగి ఏర్పడేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇది అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడు ప్రభుత్వం యొక్క మంత్రులే చెప్పారు. కాబట్టి అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలంటే, ఇవాళ ఆజమాయిషీ ఉండాలంటే, కేంద్రం ఇచ్చే నిధులు దారి మళ్లకుండా ఉండాలంటే, కేంద్రం ద్వారా అదనంగా ఇంకా లబ్ధి పొందాలంటే, తెలంగాణ రాష్ట్రం అప్పులు తీరాలంటే, పేద ప్రజల బతుకులు బాగుపడాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో, సరే అసెంబ్లీలో రిజిస్టర్ అయిపోయింది, పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను మెజార్టీ స్థానాల్లో గెలిపిస్తే వాళ్ళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుంది. కాబట్టి అదనంగా నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంది. మన తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో ఉన్న అప్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి న్యాయం జరిగే విధంగా చేసే అవకాశం ఉంటుంది. అదనంగా నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో మాకు ప్రజలు ఓట్లు వేయకుండా కూడా, అనుకున్న స్థాయిలో ఓట్లేసి గెలిపించకుండా కూడా, అనుకున్న స్థానాల్లో ఎమ్మెల్యే సీట్లు రాయకుండా కూడా, పార్లమెంట్ లో మాత్రం మోడీ గారు ప్రధానమంత్రి కావాలి, దేశాన్ని కాపాడాలనే ఆలోచన తెలంగాణ రాష్ట్ర సమాజానికి ఉంది. కాబట్టే ఇలా భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులను అత్యధిక స్థానంలో గెలిపించారు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇంకా న్యాయం చేయాలి అనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది. కాబట్టి అభివృద్ధి ఆలోచన ప్రజలందరూ కూడా, ఇలా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కూడా మీరు వాస్తవాలు ఆలోచించండి. శాసనసభ ఎన్నికలు అయిపోయినాయి, ప్రజలు తీర్పిచ్చారు, దాన్ని శిరస వహించాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యవాదులు అందరి మీద ఉంది. కానీ ఇప్పుడున్న రాష్ట్రము నెక్స్ట్ అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమా ఏర్పడది, బీఆర్ఎస్ అది మూసినంత చేసినట్టే. మరి తెలంగాణ నెక్స్ట్ ఏర్పడేది బీజేపీ ప్రభుత్వం ఏర్పడే సర్వేలని చెప్తున్నాయి. కాబట్టి ఇప్పుడు బీజేపీ పార్లమెంట్ సభ్యులు గెలిపిస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కూడా అందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, అప్పుల గురించి కాపాడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి రాజకీయ జెండాలు పక్కకు పెట్టి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఎజెండాగా తీసుకున్నట్టయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులను ఎక్కువ స్థానంలో గెలిపిస్తే ఎక్కువ న్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా ఆలోచించాలని చెప్పి నేను తెలంగాణ సమాజానికి, అన్ని పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. మళ్ళీ డిమాండ్ అని వేరే రకంగా ప్రతి విమర్శలు చేసే ప్రయత్నం దయచేసి చేయకండి. దాంతోపాటు మాల్దీవ్స్ సంబంధించి నిజంగా భారతీయులకు హ్యాట్స్ ఆఫ్. నరేంద్ర మోడీ గారి విషయంలో, భారతదేశం విషయంలో మాల్దీవ్స్ సంబంధించి 3 మంత్రులు చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా భారతీయ సమాజం సోషల్ మీడియా ద్వారా బాయ్కాట్ మాల్దీవ్స్ అని చెప్పి ఒక సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసినారు. భారతీయ సమాజంలో కూడా చైతన్యం కలిగించే ప్రయత్నం చేసినారు. దాని ద్వారా అక్కడ వాళ్ళు ప్రభుత్వం దిగొచ్చి
ముగ్గురు మంత్రులను తొలగించిన విషయం నిజంగా గొప్పతనం. అది ఎవరైతే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారో వాళ్ళ ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఎవరైతే హోటల్స్ బుక్ చేసుకున్నారో హోటల్స్ క్యాన్సిల్ చేసుకున్నారు. దీని ద్వారా వాళ్ళకి కనువిప్పు కలిగింది. భారతదేశం జోలికి వస్తే, భారతదేశ ప్రధాని విమర్శిస్తే భారతీయ సమాజం ఏ విధంగా ఐక్యతతో గుణపాఠం చెప్తుందో, ఏ విధంగా ఐక్యత ప్రదర్శిస్తుందో ఇవాళ దాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఘనత ఇలా భారతీయ సమాజం. ఇవాళ ప్రభుత్వం దిగొచ్చింది, ముగ్గురు మంత్రులను తొలగించింది. బట్ ఇది భారతీయుల ఘనత. ఇలాంటి ఏ సంఘటన జరిగినా కూడా దేశానికి వ్యతిరేక గానీ, ప్రధానమంత్రికి వ్యతిరేక గానీ, ఇలాంటి ఏ సంఘటన జరిగినా కూడా దాని మీద ఇదే విధంగా స్పందించాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి ఉన్నది. స్పందించిన వారికి అందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు, ధన్యవాదాలు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఏర్పడ్డ జిల్లాలో ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేద్దామని చెప్పి చూద్దాం. ఇంకా వాళ్ళు ఏమని చెప్పలే కదా, మనం ఏదో ఊహాజంత వార్తలతో మనం కామెడీ చేయలేం కదా. చూద్దాం, ఆయనకు 3-1 మళ్ళీ చెప్తున్నా, నేను అయిపోయినా మళ్ళీ చెప్తున్నా. ఇవన్నీ ప్రభుత్వ ఆదాయంతో కూడుకున్న విషయాలు. ఇప్పుడు గతంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వము చేసిన తప్పిదాలను బయట చేయాల్సిన బాధ్యత ఉన్నది. దొంగలను, లంగలను, లఫంగాలను పెంచి పోషించి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసిన విషయాలు కూడా ప్రజలు వ్యతిరేకంగా తీర్పిచ్చారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో తీర్పిచ్చారు. కాబట్టి ఇవాళ ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి కూడా 2-3 విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. గ్లోబల్ ఇనా అనేటువంటి ఒక మూర్ఖత్వ సంస్థ వల్ల. ఆ సంస్థ వెనుక కేసీఆర్ కుటుంబం ఉంది, బినామీ. నేను విమర్శలు చేస్తే కేసీఆర్ కొడుకు నా మీద కోర్టులో కేసేసి కేసీఆర్ కొడుకు పేరు తీయదని చెప్పి నా మీద కోర్టు ఆర్డర్ పట్టుకొచ్చాడు, రాజకీయంగా ఎదుర్కొన్న దమ్ము లేక. కానీ గ్లోబల్ ఇనా సంస్థ ఎవరిది? నష్టపోయిన ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల భవిష్యత్తు ఏంది, వాళ్ళ కుటుంబాల భవిష్యత్తు ఏంది? ఈ సంఘటనకు బాధ్యులైన విషయంలో సిట్టేస్తే ఏమైంది విచారణ? ఈ విచారణను ఆపే ప్రయత్నం చేసిన వ్యక్తుల మీద విచారణ జరపాలి. పూర్తి స్థాయి విచారణ జరిపి దీనికి బాధ్యులైన వ్యక్తుల మీద, ఆ సంస్థల మీద, వాళ్ళని కాపాడాలని ప్రయత్నించిన ప్రభుత్వ పెద్దల మీద కూడా క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి. ఒకటి ఇంటర్మీడియట్ విద్యార్థులు. దాంతోపాటు డ్రగ్స్ కేసులో చాలా మంది పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు. అప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించి ఊకదంపుడు ఉపన్యాసం వారం రోజులు టీవీలో మొత్తం అదే, ఎవరిని వదిలిపెట్టాం, పట్టుకుంటా కదని వదిలిపెట్టేది, ఎవరిని అందరూ వదిలిపెట్టారు. దాన్నే సిట్టేసారు. దానిలో పెద్ద పెద్ద హస్తం ఉంది, బీఆర్ఎస్ పండుగలో హస్తం ఉంది కాబట్టి దాన్ని పక్క పడేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ లో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు హస్తం ఉందని ఆరోపణలు వచ్చినాయి. ఆ ఆరోపణలు వాస్తవం కాకుండా వీళ్ళు ఎంక్వైరీ చేసేవాళ్ళు అసలు దోషులు టోలో 2 పట్టుకున్నారు. వాళ్ళు బయటకు వచ్చి జల్సా దొరుకుతున్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. 60 లక్షల మంది యువత భవిష్యత్తు అంధకారం అయిపోయింది. దాని మీద విచారణ లేదు. మళ్ళా దాని మీద ప్రశ్నిస్తే నా మీద దొంగ కేసు పెట్టారు. కానీ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ విషయంలో కూడా ప్రభుత్వం నిష్పక్షపాతంగా, నిక్కచ్చిగా, నిజాయితీగా విచారణ జరపాలి. తెర వెనుక ఉన్నారు, తెర మీద ఎవరున్నారు, దీన్ని వీళ్ళని కాపాడే ప్రయత్నం చేసింది ఎవరు, దాని మీద కూడా విచారణ జరిపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇలా నయీం ఆస్తులు, లోడ్లు, ట్రాక్టర్లు, టిప్పర్ డాక్యుమెంట్స్ దొరికినాయి, అక్రమంగా ఆస్తులు సంపాదించిండు అని చెప్పించి అప్పటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్పారు, విచారణ అధికారులు చెప్పారు. ఏమైనాయి అవి నయీం ఆస్తులు? ఏమైనాయి? ఎవరి చేతులున్నాయి ఆ డాక్యుమెంట్స్? అవి దాని మీద చేసిన సిట్టు ఏమైంది? విచారణ నివేదికలు ఇవి. సిట్టులు ఇన్ని సిట్లు వేసారు కదా, ఇవి ఎవరు కేసీఆర్ సిట్ అంటే సిస్టు, స్టాండ్ అంటే స్టాండ్, దానికి ఉపయోగపడేవి. ఈ సిట్ల మీద కూడా విచారణ జరపాలి. విచారణ అధికారులు తప్పు చేస్తే కూడా వాళ్ళని యాక్షన్ తీసుకోవాలి. ఇంకోసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిట్ చేసినా కూడా వాళ్ళు కూడా భయం ఉండాలి. ఎస్, ఒక సిట్ అనేది ఏదైనా విచారణ సంస్థ చేస్తే నిష్పాక్షపాతంగా, నిజాయితీగా విచారణ జరపాలనే భయం వాళ్ళ కూడా ఉండాలి. నయీం ఆస్తుల విషయంలో ఎవరి దగ్గరనే ఆస్తులు, ఏ పార్టీ నాయకులప్పుడు కూడా వాళ్ళ గుంజాల బయటికి. దాని మీద విచారణ పోస్టులు, స్కావెంజర్ పోస్టులను ఫస్ట్ మీరు నియమించండి ప్లీజ్. స్కావెంజర్ పోస్టులు, అటెండర్ పోస్టులను ఫస్ట్ మీరు నియమించండి. ఎందుకంటే ఉపాధ్యాయులు డ్యూటీ చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది.
సిబ్బంది తక్కువ ఉన్నారు, ఉన్న ఉపాధ్యాయులే బాత్రూమ్లు కడిగే పరిస్థితి వచ్చింది వాళ్ళ. కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్కావెంజర్స్ అంటే అటెండర్ విషయంలో వెంటనే నియామకం జరగాలి, వాటిని పూర్తిగా నియమించాల్సిందిగా ఇవాళ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అది చెప్పలే కదా, క్లారిటీ వస్తాక చెప్తాం. మనం అరెస్టు భారతీయ జనతా పార్టీ ఏదన్నా విచారణ సంస్థలకు మాకు సంబంధం ఉండదు. వాటి మీద ఆజమాయిషీ చెల్లించాం. వీళ్ళు అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ చేసేటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి ఉంటుంది. ఎవరు తప్పు చేసినా కూడా ఆధారాలు సేకరించి ఉన్న ఆధారాల పరంగా చర్యలు తీసుకునే సంస్థలు అవన్నీ కూడా. నేను అదే అంటున్నాను. ఇప్పుడు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలే. రేషన్ కార్డు కోసం దరఖాస్తులు చేసుకున్నారు. కాబట్టి నేను గతంలో మొన్న చెప్పిన ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నా, రేషన్ కార్డు ప్రాతిపదికన మీరు ఈ స్కీమ్ అమలు చేస్తామంటే ప్రజలకు న్యాయం జరగదు. మీరు లేనిపోని కండిషన్లు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు సహించరు. కాబట్టి రేషన్ కార్డులు మీద మీకు అవగాహన ఉండాలి మీకు ఆల్రెడీ. కాబట్టి రేషన్ కార్డులో రేషన్ కార్డులు ఏ విధంగా ఇస్తారు, మళ్ళీ ఆ పేరు చెప్పి మళ్ళీ 100 రోజులు కాదు 500 రోజులు అని చెప్పి ప్రయత్నం చేయొద్దు. కాబట్టి ఏ ప్రాతిపదికన చేస్తే న్యాయం జరుగుతుందో ప్రజలకు న్యాయం చేసే విధంగా మీరు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు.